కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 త్వరగా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ప్రియమైన వారలారా, మన కొరకు బలి పశువుగా మన స్థానంలో ఆయనే బలిగా అర్పణగా అర్పించి, ఇంకా బలియు అర్పణ నేను కోరనని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ముందుకు వెళదాం, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1:4. గలతీయులకు 1:4లో మన కోసం ఏం చేశాడు ఆయన? యేసు ప్రభువారు ఈ లోక ప్రజల కోసం ఏం చేశాడు ఆయన? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తం దుష్టకాలంలో నుండి మనలను విడిపించాలని యేసు ప్రభువారు తనను తాను అప్పగించుకున్నాడు. పాత నిబంధన గ్రంథములో కీడు పోవాలని, మైలు పోవాలని పశువును అప్పగించారు కదా. కానీ మన కీడు మన మైలు పోవాలని ఆయనే ఒక బలి పశువుగా, మన పాపం పోవాలని ఆయన ఒక బలి పశువుగా అర్పించుకున్నాడు. ముందుకు వెళదాం. ప్రియమైన వాళ్ళ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4. 1:3-4 ఆయన దేవుని మహిమ యొక్కయు తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే గొప్ప శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందాడు. ఎక్సలెంట్ నేమం కలిగి ఉన్నాడు ఆయన.